ఊరు వాడ ఏర్లై పారుతూ మద్యం, తాగండి తాగి ఓగండి అని కూల్ డ్రింక్ షాప్లో మద్యం, కిరాణా కొట్లో మద్యం, గుడి పక్కన మద్యం, బడి పక్కన మద్యం 99 రూపాయలకే. టాటా సుమో కదండి, ఒట్టి సుమో విస్కీ 99 రూపాయలకే. ఏదైతే ఇదంటే సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ట్రాపికానా బ్రాందీ, 99 రూపీస్ బ్రాందీ, పేరే 99 రూపీస్ బ్రాందీ. ఈ బ్రాండ్లు తెచ్చినాడు కదా ఇప్పుడు కుంభకోణానికి పాల్పడ్డట్టు. ఈ బ్రాండ్లు ఎక్కువ ఈ బ్రాండ్లే తాగుతున్నారంట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సేల్స్ ఏముంది మద్యం అంటే కేవలం 99 రూపాయల బ్రాండ్లు ఉన్నాయి. ఎందుకు? 4 కొంటే ఫుల్ వస్తుంది కదా, క్వార్టర్ ఉందంటే ఎక్కువ అవుతుందంట సేల్స్. మరి ఈ సేల్స్ పెరగడానికి కొత్త బ్రాండ్లు అనేటటువంటి చెత్త బ్రాండ్లు తీసుకొచ్చినాడు కదా కుంభకోణానికి పాల్పడ్డట్టు. అంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు పెద్ద గజ దొంగ. ఈ గజ దొంగ అవతలాల దొంగ అని ప్రూవ్ చేయడం కోసం చూస్తాడు. ఆయన హయాంలో కుంభకోణాలు జరిగితే ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉంటే ఆయన హయాంలో మళ్ళీ దాన్ని సైడ్ చేయడం కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని చూపించేస్తే జనాలందరూ డైవర్ట్ అవుతారు కదా. ఎందుకంటే గాలి మీడియాలు చాలా ఉన్నాయి కదా వాళ్ళకి, అది వాళ్ళ ఆలోచన.